విశాఖ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గారికి బెదిరింపు కాల్స్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే తనకి గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తాం నిన్ను ఉంచమంటూ చేసినటువంటి ఫోన్ కాల్ సంభాషణపై ఎంవిపి జోన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి ఫిర్యాదు చేశారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వెలగపూడి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఇన్నేళ్లు అంటే 3 సార్లు వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరుండి ఒక గట్స్ ఉన్న ఎమ్మెల్యేగా ప్రజల మనిషిగా తిరుగుతున్న నాకు నా రాజకీయ జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి బెదిరింపు కాల్స్ రావటం అంటున్నారు. దీనిపై నేను చాలా సీరియస్ గా ముందుకు వెళ్తానని కూడా చెప్తున్నారు ఆయన. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. ఎమ్మెల్యే గారు ఏంటి సార్ బెదిరింపు కాల్స్ అంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఏమని మాట్లాడారు? నిన్న రాత్రి సుమారు 8:30 దగ్గర నుంచి రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు ఒక 3 నెంబర్స్ నుంచి ఈ బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. అందులో ఒకటేమో సింగపూర్ కింద ఐడెంటిఫై చేసాం, ఇంకోటేమో రంజన్ అనే పేరుతో రావడం జరిగింది. ఆ 6513819922 ఒకటి సింగపూర్ది, 8981911614 ఒకటి, 7386519973. ఎలా బెదిరించడం అంటే నానా దుర్భాషలు ఆడతాం, బూతులు తిడతాం, చంపేస్తానంటాం, నిన్ను ఉండేమో అంటాం, రకరకాలుగా మాట్లాడటం జరిగింది. నేను అక్కడే చెప్పాను, ఒరే నాన్న నువ్వు ఫోన్లో ఎందుకు మాట్లాడతావు, రా నీవు ఒప్పుకుంటే రా, నువ్వు ఎక్కడికన్నా రమ్మంటే నేను వస్తా ఒక్కడనే, లేకపోతే నువ్వు రా నేను వస్తా. ఏంటి వాళ్ళ డిమాండ్ ఏంటి సార్? దేనికి బెదిరింపులు? దేనికి బెదిరింపులు అంటే మనకేం తెలుసమ్మా, తెలుగుదేశంలో చెప్పారా? తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నామని బెదిరింపులు, ఇంకేముంటుంది? మన ఉత్తరాంధ్ర ప్రాంతం భాష అయితే అది కాదు, డెఫినెట్గా భాష అయితే కాదు, ఈ ప్రాంతం భాష కాదు. నేను ఒకటే చెప్తున్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, నువ్వు ఎక్కడికి వస్తావో రా చెప్పు, నేనే వస్తా, లేకపోతే నేను చెప్తాను నువ్వు రా, నువ్వు ఒకటి రా నేను ఒకటిని వస్తాను తేల్చుకుందాం అని చెప్పాను. నేను దాని మీద కమిట్ అయి ఉన్నాను ఇప్పుడు వరకును. ఆల్రెడీ ఉదయం మా లాయర్ గారు నా తరపున ఎంవిపి సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు వారు దీని మీద చర్య తీసుకోవాలని అవసరం ఉంది. కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నా మీద నమ్మకం లేదు, ఆ డిపార్ట్మెంట్ మీద నాకు నమ్మకం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కమిషనర్ ఆఫ్ పోలీసు దీని మీద దృష్టి పెట్టి తగిన చర్యలు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపల వేయవలసిందే, ఎట్టి పరిస్థితుల్లో వేయవలసిందే. ఎందుకంటే ఈరోజు నాకే వచ్చింది, ఇంకెవరికైనా జరగొచ్చింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎవరికైనా ఇటువంటి బెదిరింపు కాల్స్ రావచ్చు. నేనంటే తాటాకు చప్పుళ్ళకి భయపడే వ్యక్తిని కాదు, ఏం చేయాలో నాకు తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళు చేయలేకపోతే కొన్ని ఐడెంటిఫై చేసి ఇవ్వమనంటే వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి వాళ్ళు చేయలేనని చెప్తే నేను ఏం చేయాలో నేను చేసుకోగలను, నాకు అంత ఓపిక ధైర్యం నాకు ఉంది. ఎమ్మెల్యే గారు 3 నెంబర్ల నుంచి డిఫరెంట్ ఏరియాస్ నుంచి, ఒకటి సింగపూర్ అంటున్నారు, మిగతా 2 కాల్స్ ఇంకా 2 నెంబర్ల నుంచి ఎంతసేపు మీతో కాన్వర్జేషన్ నడిచింది వాళ్ళతో? ఒక్కొక్క నిమిషమేనమ్మా మాట్లాడింది, మళ్ళీ కట్ చేయడం, వేరే నెంబర్ నుంచి చేయటం. ఇందాక ఈటీవీతో మాట్లాడుతుంటే 6:28కి చేశారు, నేను ఆన్ చేసి వినిపిద్దామనే లోపల కట్ అయిపోయింది. మళ్ళీ నేను 2 సార్లు ట్రై చేసి వాళ్ళది రాలేదు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇట్లాంటి మోకలు ఎక్కువైపోయినాయి. మన విశాఖ నగరం ప్రశాంతమైన నగరం, గంజాయి వనం చేసేసారు. కనీసం ఈ 5 సంవత్సరాల్లో నా నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో 4-5 మర్డర్లు జరిగినాయి. నగరం మొత్తం మీద 39-40 మర్డర్లు జరిగినాయి. ఎప్పుడన్నా విశాఖ నగరంలో ఉందమ్మా? ఒక రౌడీ షీటర్ చనిపోతే పాలాభిషేకం బీరాభిషేకాలు చేస్తా 500 మంది 1000 మంది రౌడీలు కత్తులు తిప్పుకుంటా ఎంవిపి పోలీసు కేజీహెచ్ నుంచి ఇక్కడ దాకా ఎంవిపి పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళారు. కేజీహెచ్ నుంచి అంటే 3 టౌన్ కూడా దాటి ఉంటారు. ఇంత దారుణం నేను విశాఖ నగరంలో ఈ 30-40 సంవత్సరాలు ఎప్పుడు చూడాల. ఎమ్మెల్యే గారు నిన్న ఉమ్మడి లిస్టులో తూర్పు నియోజకవర్గంలో మళ్ళీ మీ పేరే ప్రకటించిన తర్వాత ఇదే మీ ఆఫీస్ చుట్టూ సంబరాలు చేసుకున్నారు మీ అభిమానులు కానీ ఫాలోవర్స్ అంతా. ఈరోజు మీకు బెదిరింపు కాల్స్, మిమ్మల్ని చంపేస్తామంటూ వచ్చిన కాల్స్తో వీళ్ళంతా కూడా ఒక రకంగా ఆందోళనలో ఉన్నారు. సో వాళ్ళకు కూడా మీరు ఎలాంటి ధైర్యం ఇస్తారు? అమ్మ, మా కార్యకర్తలు ఎవరో, నేను కానీ మా కార్యకర్తల నాయకులు ఎవరో ఇట్లాంటి బెదిరింపులకి బెదిరేవాళ్ళు కాదు. అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఇది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ ఇది. ఎవరూ భయపడే ప్రసక్తి లేదు.
వాళ్ళే ఇంకా నాకు ధైర్యం చెప్తున్నారు. నేను వాళ్ళకి ధైర్యం చెప్పవట్లేదు. మా పార్టీలో అందరూ ధైర్యంగానే ఉన్నారు. ఎవడు ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రజల్లో మాకున్న పేరు చూసి ఓర్వలేక ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసే పనులు తప్పితే ఏమీ కాదు. మీకు ఒప్పుకుంటే డైరెక్ట్గా రండి తేల్చుకుందాం. నేనే చెప్తున్నా కదా, మీ ద్వారా బహిరంగంగా నేను సవాల్ చేస్తున్నాను కదా, అంతే. అని ఇప్పుడు బెదిరింపు కాల్స్ చేసిన వాళ్ళ ఇంటెన్షన్ మీరు పోటీలో ఉండకూడదు అని అయి ఉంటుంది అని అనుకుంటున్నారు. ఏదైనా అయ్యి ఉండొచ్చమ్మా. బెదిరింపు కాల్స్ అంటే ఏ రకంగా అనుకోవచ్చు. చంపేస్తాం నరికేస్తాం అంటే అర్థమేంటి? ఫోన్లో చంపేస్తాం నరికేయగలరా? రమ్మని తేలిపోద్ది కదా. అది అంటే ప్రస్తుత ప్రభుత్వం పైన నమ్మకం లేదు, ప్రస్తుతం ఉన్న పోలీస్ వ్యవస్థ పైన కూడా నమ్మకం లేదు అంటున్నారు. ఒక ఎమ్మెల్యేకి బెదిరింపు కాల్స్ రావటము అంటే మిగతా వాళ్ళు కూడా కొంత ఆందోళన చెందే పరిస్థితులు నెలకొన్నాయి. మీరు చెప్పారు ఆల్రెడీ టీడీపీకి సంబంధించిన మిగతా క్యాండిడేట్స్కి కూడా ఇలాంటి కాల్స్ ఇంకా ప్రారంభం అవుతాయి అని చెప్పి. సో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను అనేది ఒకటేనమ్మా, ఏ రాజకీయ పార్టీకైనా ఇటువంటి సంస్కృతి మంచిది కాదు. నువ్వు ఈ 2 నెలలు యాక్షన్ తీసుకోలేవు. ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చి 12 గంటలు అయిపోతుంది. ఎప్పటి వరకు కూడా పలానా నెంబర్ల నుంచి వచ్చినాయి, పలానా నెంబర్లు పలానాడు పేరు ఉందని ఇప్పుడు వరకు సీఏ నాకు చెప్పలేదు. 12 గంటలు అయిపోతుంది. ఎంత టెక్నాలజీ ఉందో డిపార్ట్మెంట్ దగ్గర కనీసం చెప్పాలి కదా నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు. మరి అది పరిస్థితి ఎలాగుందో పోలీస్ డిపార్ట్మెంటు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. మరి ఇటువంటి సంస్కృతి ఉండకూడదనేది నా ఉద్దేశం. భద్రత పెంచాలని ఏమైనా కోరుతున్నారా? ప్రస్తుతం నేనేం కోరట్లేదమ్మా, నాకు అవసరం లేదు. మా కార్యకర్తలు నాయకులు నన్ను కాపాడతారు, చాలా ఇబ్బంది ఏం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్తో నాకు పని లేదు. వాళ్ళని నమ్మలేను నేను. ఈ ప్రభుత్వంలో నమ్మను. అందరు అధికారులని నేను అన్నాను. చాలామంది ప్రభుత్వం ఎటైతే వన్ సైడ్ అయ్యి ఉన్నారు. మీ అందరూ తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో ఆపినప్పుడే మనకు తెలుసు విశాఖ నగరంలో ఏం జరుగుతుందో. ఇప్పుడు మళ్ళీ ఇంకా ప్రత్యేకంగా చెప్పేదే ఉందమ్మా దీని మీద. 2 నెలలు ఎలా ఐడెంటిఫై చేయాలో, ఏం చేయాలో మా ప్రభుత్వం వచ్చినాక నేనేం చేయాలో నాకు తెలుసు. ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఎప్పుడూ లేదమ్మా. ఇటువంటి బెదిరింపు కాల్సి ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. రాజకీయ పరమైన బెదిరింపులు అనుకోవచ్చు సార్, మీకున్న క్లారిటీ? ఏదైనా అనుకోవచ్చు అమ్మా, ఏదైనా అనుకోవచ్చు. నేనైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆగడాల్లో ఇది ఒక భాగం అని నేను అనుకుంటున్నాను. సో మీరైతే మీకు బెదిరింపు కాల్స్ చేసిన వాళ్ళకి ఇండైరెక్ట్గా ఆర్ డైరెక్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా డైరెక్ట్గా ఏముందో, ఓపుకుంటే బయటికి రోడ్డు మీదకి రమ్మంటున్నాను. ధైర్యం ఉంటే రోడ్డు మీదకి రండి, నువ్వు నేను తేలిపోద్ది కదా. ఇవన్నీ ఎందుకు? మొగాళ్ళు చేసే పనులు కాదు ఇవి, మధ్యరకం వాళ్ళు చేసే పనులు ఇవి. అది సో తనపై వచ్చినటువంటి అంటే ఏదైతే బెదిరింపు కాల్స్ వచ్చాయో దానిపైన చాలా తీవ్రంగా స్పందించారు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గారు. ఇప్పటికే ఎంవీపీ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ కూడా ఇచ్చాం. అయినప్పటికీ కూడా నేరుగా ఎదురుగా పోటాపోటీగా ఎదుర్కోవటానికి నేను సిద్ధం. ఇలాంటి బెదిరింపు కాల్స్ అనేది చేతగాని వాళ్ళు చేసే పని కాబట్టి దమ్ము ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి తనని ఎదుర్కోవాలనే ఓపెన్గా సవాల్ చేస్తున్నారు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మీ, సుమన్ టీవీ, వైజాగ్.